ఎరగొట్టమన్నా ఎరగొట్టాను. నాకు ఇయ్యాల్సిన సొమ్ము నేను వెళ్ళాలి. ఇస్తాను, కానీ నువ్వెక్కడికి వెళ్తావు? బలాడివే, నాకెంత వ్యాపారం ఉంది ఏంటి? సరే, నువ్వు వెళ్ళవలసిన చోటికి నేనే నిన్ను పంపిస్తాను. వచ్చావా? నువ్విక్కడికి రావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నీ భావన్, ఈ సంగతి నీకిప్పుడే తెలుసు, కానీ నువ్వు సిబిఐ ఆఫీసర్ అని నాకెప్పుడో. అందుకే నీ చెల్లెల్ని కోరి పెళ్లి చేసుకున్నా. అంటే నీ అభిప్రాయం? నువ్వెంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా నన్ను చంపి చేతులారా నీ చెల్లెల మాంగళ్యాన్ని తుడిచేసి విఫలం చేయలేవుగా. ఆమె ఇప్పుడు నీ భార్యే కానీ నా చెల్లెలి కాదు. నువ్వు అంతకు దిగిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ దీనివల్ల నీకు వచ్చేదేమిటి? మంచి పేరు, లేకపోతే మెడల్స్, లేకపోతే ప్రమోషన్. జీతం కూడా పెరగొచ్చు, కానీ ఎంత? 5, మహా అయితే 10. అంతకు 10 నేను ఇస్తాను. పెట్రోల్కు బదులుగా శాస్త్రి గారు కనిపెట్టిన పదార్థంతో ఈ ప్రపంచాన్నే మనం కొనొచ్చు. కానీ నన్ను కొనలేవు. కొనకపోతే ఎదుర్కొంటాం. నేను రెడీ. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని కూడా ఇక్కడ బంధించాడా? అమ్మని ఇక్కడ చాలా కాలం నుంచే బంధించుంచారట. మరి మన ఇంట్లో ఉన్న అమ్మ నిన్ను వంచడానికి, ఎడమ చేయి వాడనని నీ చేత ప్రమాణం చేయించుకోవడానికి తయారు చేసిన ఒక నకిలీ అమ్మ. సావిత్రి! అవునన్నయ్య, ఇంకా ఆ ప్రమాణానికి ఏమాత్రం విలువ లేదు. నువ్వు దాన్ని పాటించక్కర్లేదు. నీ బావలాంటి కలియుగ రాక్షసుల్ని హతమార్చడానికి భగవంతుడు నీకిచ్చిన వజ్ర ఏదో నీ ఎడమ చెయ్యి. విజృంభించనయ్యా, ఆ దుర్మార్గుల్ని నాశనం చెయ్యి. రండి రండి. నీ బలమంతా ఇనపూసల మీద, కొయ్యి తలుపుల మీద చూపిస్తున్నావా బావా? అనవసరంగా శ్రమ పడ్డావు. ఇక్కడికి వచ్చేవరకే నీ ఇష్టం, కానీ ఇక్కడి నుంచి వెళ్ళటం మాత్రం నా ఇష్టం. రంజిత్! పేరు పెట్టి ఎందుకు దూరం చేస్తావు? ముద్దుగా బావా అని పిలువు. నిజానికి నీ చెల్లెలే కాదు, నీ అధికారానికి తాళి కట్టాను. నా చెల్లెలికి తాళి కట్టావు కనుక ఇంతకాలం బ్రతకనిచ్చాను. లేకపోతే నాకేమైనా పర్వాలేదు. ఇలాంటి మనిషిని కట్టుకున్నప్పుడే నా బ్రతుకు సర్వనాశనం అయింది. కానీ నువ్వు నమ్ముకున్న నీతి నిజాయితీ అనవసరంగా బలి చేయకు. సావిత్రి! శాబాష్ శాబాష్. నీతి కూడా ఒక జబ్బే బావా. నీ చెల్లెలను చూస్తుంటే నాకు జాలేస్తోంది. మనుషుల్ని మారణహోమం చేసి పచ్చి నెత్తురు తాగే నీలాంటి రాక్షసుడికి నీతి విలువ, మమతల విలువ ఏం తెలుస్తుంది? గుండెల్లో దాచుకుని నా బంగారు తల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నా. ఆనందంగా కలకాలం బ్రతకాలని పెళ్లి చేశాను.
కానీ నీలాంటి నీచుడు దీనికి భర్త అయినందుకు నేను కుమిలిపోతున్నాను. అందువల్ల ప్రయోజనం లేదు. నాలో నీచత్వాన్ని కాదు, చేతనైతే నాలో తెలివితేటం చూడు. నీ ఆనందం, నీ చెల్లెల ఆనందం కూడా దక్కుతాయి. నో నెవర్. ఐశ్వర్యంతో బతకడానికి అర్హత కావాలి బావా. నీ నీతే నీ బలహీనత. కానీ నీ బలం మాత్రం కాదు. నేను తలుచుకుంటే. తలుచుకో. ఒక్కసారి నీ చెల్లెల పసుపు కుంకుమల్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ముఖాన్ని చూసి మరీ తలుచుకో. అన్నయ్య, నా కోసం ఆలోచించకు. ఇలాంటి దేశద్రోహికి భారీగా బ్రతకడం కంటే విధవగా బ్రతకడం మేలు. భర్తను చంపమని అన్నను పురుగొల్పే నువ్వు ఒక ఆడదానివేనా? అతని కాదు, ముందు నిన్ను నాశనం చేయాలి. అడుగు ముందుకు వేశావో నీ ప్రియురాలు సంఖ్య నిలువెల్లా కూలిపోతుంది. ఆ సావిత్రి యమధర్మరాజును ఎదిరించి భర్తను బ్రతికించుకుంది. ఈ సావిత్రి ధర్మానికి తల వంచి భర్తను సావిత్రి తాతగారిని గ్యాస్ ఛాంబర్ లో బంధించారు. ముందు ఆయన విడిపించాలి. రంజిత్ లాబొరేటరీలో ఉన్నారు. ఫార్ములా అతని దగ్గరే ఉంది. అది విదేశీయుల చేతుల్లో పడకముందే మనం దాన్ని చేజిక్కించుకోవాలి. వదండి. లాభం లేదు. డైనమైట్ పేలిస్తేనే కానీ తలుపులు తెరుచుకో. అలా అయితే ఎవరు మిగలక్కర్లేని వాడిని నేనున్నా. తాతయ్య, మీరు ప్రపంచానికి అవసరమైన మనిషి. ఈ పని నేను చేస్తాను. అది ఆఫీసర్ గా నా డ్యూటీ. నేను పేలుస్తాను. తొలగండి. శాస్త్రిజీ, ఇంత ఘోరమైన ప్రమాదంలో రంజిత్ బ్రతకడం హైలీ ఇంపాసిబుల్. అయితే అతను క్షమైన కనిపించాలిగా. తాతగారు ల్యాబ్ లో ఉంటాడని అనుకున్నారు, కానీ అతను అంతకు ముందే పారిపోయి ఉంటాడు. ఇక ఈ శ్మశానం నాకు అక్కర్లేదు. దీన్ని మీరు మీ డిపార్ట్మెంట్ ఏలుకోండి. నాకు కావలసిన కల్పవృక్షం ఇదిగో ఈ ఫార్ములా దొరికింది. దీంతో నేను ఈ ప్రపంచాన్నే ఏలగలను. ఇది మీకు చిక్కనివ్వను. ఇది దొరుకుతుందనే భ్రమతో అనవసరంగా మీరు ప్రాణాలు పోగొట్టుకోవచ్చు.
బుద్ధిగా వెళ్ళిపోండి. రంజిత్, వెళ్ళిపోండి. నవ్వుతూ ఉన్న జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత, దేవత లాంటి నా చెల్లెలు నాకు దూరం అయిన తర్వాత నేను వెనక్కిపోవటం అనేది కల్లో మాట. దేశం కోసం ఆ ఫార్ములా నాకు కావాలి. ఐ వాంట్ ద ఫార్ములా. నో, దేశ సౌభాగ్యానికి ఆ ఫార్ములా నాకు ఇచ్చి తీరాలి. యు మస్ట్. రావద్దు. ఐ వాంట్ ఇట్. ఐ వాంట్ యు. యు మస్ట్. డోంట్ మూవ్. యు మస్ట్. ఫ్రెండ్స్, దేశద్రోహుల చేతుల్లో పడి విదేశీయులకు అమ్ముడుపోవలసిన పెట్రోల్ ఫార్ములాను తన ప్రాణాలను, తన వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సాధించి ఈనాడు ప్రభుత్వానికి అప్పచెప్పాడు మిస్టర్ రాము. ఆయన దేశానికి చేసిన అమోఘమైన సేవను, మన సిబిఐ డిపార్ట్మెంట్కి తెచ్చిన అపరూప కీర్తిని గుర్తించి ఈనాడు ఈ స్వర్ణ పథకాన్ని బహూకరిస్తున్నాము. మిస్టర్ రాము,